రైట్. ప్రస్తుతం భోగాపురం తర్వాత నాతవలస టోల్ గేట్ దాటిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. చూస్తున్నాం యువకులు, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ వెంటే జనం అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో జనంతోటే జగన్ వెంటే జనం, అదే ఈ ప్రభంజనం అంటూ కూడా పార్టీ నేతలు మాట్లాడుతున్న దృశ్యాలు ఉదయం నుంచి కూడా మనకు కనిపించాయి. ప్రస్తుతం నాతవలస టోల్ గేట్ దాటి కదులుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చూస్తున్నాం. జగన్ పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నప్పటికీ వాటిని దాటుకుని మా అభిమానాన్ని ఏ ఆంక్షలు అడ్డుకోలేవు అంటూ రుజువు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు జన సందోహం ముందుకొస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆయన కాన్వాయ్ భోగాపురం చేరుకున్న వెంటనే ఎక్కడి నుంచి వచ్చారు అన్నట్టుగా ఇసుకేస్తే రాలని ప్రజలు, ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్న పరిస్థితి. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రూపురేఖలను మార్చిన విధానం, దానంతటికీ కృతజ్ఞులమై ఉన్నామంటూ కూడా వాళ్ళు ప్లకార్డ్స్తో థ్యాంక్స్ జగన్ అని ప్లకార్డ్స్ పట్టుకుని ఆయనకి స్వాగతం పలికిన దృశ్యాలు మనకు కనిపించాయి. ప్రస్తుతం నాతవలస టోల్ గేట్ దాటి ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న దృశ్యాలు చూస్తున్నాం. వెళుతున్న ఇంటర్సిటీ బస్సులు అవ్వచ్చు, టౌన్ బస్సులు ఆపి మరీ వాళ్ళందరూ కూడా తమ అభిమాన నేతను ఒక్కసారి చేయి ఊపుతూ వాళ్ళ ఉత్సాహాన్ని, ఆసక్తిని కనబరుస్తున్నారు. సీఎం అంటూ చేస్తున్న నినాదాల్లో వాళ్ళ ఆకాంక్షని చెబుతూ ఉన్నారు. థ్యాంక్స్ జగన్ అంటూ వాళ్ళ కృతజ్ఞతని వెలిబుచ్చుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు కదులుతున్న జనం చూస్తున్నాం మనం. ఉప్పెనలా కదిలి వస్తున్న ప్రజాభిమానం ఆయనకు భోగాపురంలో ఏ రకంగా ఉందో మనకి కనిపించిన విజువల్స్లో చూసాం. ప్రస్తుతం నాతవలస టోల్ గేట్ వద్ద గజమాలను ఏర్పాటు చేసిన అభిమానులు కేరింతలు కొడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సీఎం అంటూ తమ మదిలో ఉన్న ఆకాంక్షను వారు వెలిబుచ్చుతున్న పరిస్థితులు. గత 2.5 సంవత్సరాలుగా ప్రస్తుత కూటమి సర్కార్ ఏ వర్గాన్ని వదలకుండా ఏ రకంగా హింసిస్తుందో ప్రతి ఒక్కరూ చూస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఏమాత్రం కొంచెం ప్రజాదరణ కలిగిన నాయకులనే టార్గెట్ చేసుకుని వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ వారిని నిర్బంధం చేస్తున్న దృశ్యాలు మనకి నిత్యకృత్యం అయిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వంతు వచ్చినట్టుగా ఆయన్ను ఒక యాక్సిడెంట్ కేసులో తన కుమారుడు చేసిన ప్రమాదవశాత్తు జరిగిన ఒక యాక్సిడెంట్ దానికి మర్డర్ కేసు పెట్టి ప్రస్తుతం దాన్ని సీదిరి అప్పలరాజు కూడా ఆపాదిస్తూ ఆయన్ను రిమాండ్కి తరలించిన నేపథ్యంలో ఆయన పరామర్శించడానికి పార్టీ మీకు అండగా ఉంటుంది అనే మెసేజ్ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ పర్యటన తలపెట్టారు.
విశాఖలో దిగినప్పటి నుంచి కూడా జన సందోహం మధ్య ఆయన కాన్వాయ్ కదులుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్డుకు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా తమ అభిమానాన్ని వాళ్ళు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో జనం వెంటే జగన్ అనే దానికి నిదర్శనంగా ప్రస్తుతం అందరికీ కూడా పేరు పేరున అభివాదం చేస్తూ తన మార్క్ అభివాదం 2 చేతులు జోడించి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కూడా ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకి ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. 11 గంటలకు విశాఖ చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 2 గంటల సమయం దాటింది. అయినా ఆయన ఇంకా నాతవలస టోల్ గేట్ వద్దే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితి కొత్త కాదు. ఎప్పుడు ఆయన ఏ పర్యటన తలపెట్టినా శేష జనవాహిని ముందుకు వస్తుంది. ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తారు. ఆయన చూడడానికి ఇష్టపడతారు. ఒకసారి వీలైతే సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపిస్తారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆశిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏ పర్యటన కూడా సమయానికి వెళ్ళే పరిస్థితులు ఉండని ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ ఇవాళ కూడా మనకి సాక్షాత్కరిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. గజమాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు పార్టీ శ్రేణులు అవ్వచ్చు, అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే భారీగా కదిలి వస్తోంది. ప్రజా అభిమానం ఏ రకంగా ఉంటుంది, వారు ఒక నాయకుడిని అభిమానిస్తే అది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళ కదలికలో కనిపిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి వైఎస్ జగన్ అంటే జనం ఎందుకు వస్తారు అనేది, ఆ అభిమానానికి ఏమిటి కొలమానం అనేది కూడా తెలియని రకంగా ఉంటుంది. సో ఈ అభిమానాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రతిసారి కూడా బెడిసికొట్టడం ప్రభుత్వానికి రివాజు అయిపోయినప్పటికీ వాళ్ళ కుట్రలు మాత్రం వాళ్ళు కొనసాగిస్తూనే ఉండే ఒక దురదృష్టకరమైన వాతావరణంలో పోలీసుల ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ, ఆయన కాన్వాయ్ని 8 వాహనాలకే కుదించినప్పటికీ, అడుగడుగున బ్యారికేడ్లు పెట్టి వస్తున్న ప్రజల్ని అడ్డుకున్నప్పటికీ అవేవి చల్లవు అంటూ ప్రజలు చూపిస్తున్న అభిమానం, కొండంత అభిమానం వాళ్ళ రాకలో, వాళ్ళు చేస్తున్న నినాదాల్లో, వాళ్ళు చూపిస్తున్న ప్రేమాభిమానాల్లో వ్యక్తం అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారిగా దగ్గరగా ఒక్కసారైనా చూడాలంటూ వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహం మాటలకి అందని ఒక భావంగా కనిపిస్తోంది. వయసుతో తేడా లేకుండా వ్యత్యాసం ఏది పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా తమ ప్రియతమ నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మనసారా వాళ్ళు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఉదయం 11 గంటల నుంచి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో దిగారో, ఆంక్షలు దాటుకుని ప్రజలు ఏ రకంగా రావడానికి ప్రయత్నించారు. సో ఎయిర్పోర్ట్ బయటే మెయిన్ రోడ్డు మీదే ఆపిన శేష జనవాహిని ఆయన వచ్చి పలకరించడంతో మొదలైందని చెప్పాలి. రహదారికి ఇరువైపులా కూడా పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా తమ ప్రియతమ నాయకుడికి స్వాగతం పలుకుతూ వస్తూ ఉన్నారు. నిజంగా ఒక వినూత్న స్వాగతం అని చెప్పాలి ఇది. భోగాపురం ఎయిర్పోర్ట్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషికి థ్యాంక్స్ జగన్ అనే ప్లకార్డ్స్ తోటి విశాఖ నుంచి కూడా ఆయన కాన్వాయ్ వెంబడే ప్రజలు పెద్ద ఎత్తున రావటం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం భోగాపురం దాటి నాతవలస టోల్ గేట్ దగ్గర ఆయన కాన్వాయ్ ఉంది. ఒక్కసారి ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి తన పర్యటన కొనసాగిస్తే ఏ రకంగా ఉంటుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించే ప్రతిసారి కనిపించే దృశ్యాలే మనకి. సరే, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా నిజంగా వాళ్ళ అభిమానానికి కొలమానం ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత అభిమానం అనేది ఒక అర్థం కాని ప్రశ్నగా ప్రస్తుతం ఉన్న అధికార పక్ష నాయకుడికి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అభిమానాన్ని అడ్డుకునే ప్రయత్నం తరచూ చేస్తుండే దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి.
కానీ ప్రతిసారి భంగపాటు తప్పని ప్రభుత్వ ప్రయత్నాలకు అదే పరిస్థితి ఇవాళ కూడా ఎదురైందని చెప్పాలి. ప్రజాభిమానం కనిపించకూడదు, ప్రజలెవరూ బయటకు రాకూడదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం లభించకూడదు అని చేసిన ప్రయత్నాలన్నీ కూడా మరొకసారి విఫలమైన పరిస్థితి. ఏ ఆంక్షలు మమ్మల్ని పడలేవు, మా అభిమాన నాయకుడు వస్తున్నప్పుడు ఏది మేము లెక్క చేయవనే రీతిలో పెద్ద సంఖ్యలో వందలాదిగా వేలాదిగా రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ప్రస్తుతం నాతవలస టోల్ ప్లాజా దాటి శ్రీకాకుళం వైపు ఆయన కాన్వాయ్ కదులుతుంది. నిజంగా ఏ పేస్లో వెళ్తుందో మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఇంతమంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఎవరిని కాదనని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిరునవ్వుతోనే ఆయన మార్క్ అభివాదం 2 చేతులు జోడించి పైకెత్తి అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకి కదులుతూ ఉంటారు. సో ముందున్న రోడ్ పార్టీ అవ్వచ్చు, పోలీసులు వాళ్ళని అతి జాగ్రత్తగా వాళ్ళకి చెప్పే సందర్భాలు అనేకం ఉంటాయి. సో డ్రైవర్ ముందుకి కదిలేది లేనిది కూడా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ ఉంటున్న సిచ్యువేషన్ కూడా మనకి ప్రతి పర్యటనలో కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే, గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పర్యటనలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలు, దురదృష్టవశాత్తు జరిగిన దుర్ఘటనలు, సో వాటిని ఏ రకంగా వాళ్ళు సపోర్ట్ చేశారు, పోలీసుల్ని పైన కూడా ఏ రకంగా దౌర్జన్యం చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ పర్యటనలు జరుగుతాయి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. అలాంటిది శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఓర్పు సహనంతో అందరికీ కూడా ఉండాలి అని ఎప్పుడు చెప్పే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అతి జాగ్రత్తగా ఆయన పర్యటన కొనసాగుతూ ఉండటం ప్రతి సందర్భంలో మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. అభివాదం చేస్తూ ఆయనకు ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం.